చెప్పేది మీకోసమే, కొంచెం కాన్సంట్రేషన్ చేసి వినండి. అందమైన ప్రేమ రాని ఉత్తరాలలో పిచ్చి రాతలైన కవితలోనులే అని ఎప్పుడో నేను పుట్టక ముందు ప్రభుదేవ చెప్పిండు. ఆ టైంలో యూత్ కి ఫుల్ రొమాంటిక్ అండ్ ఫీల్ గుడ్ సాంగ్ ఉన్న లైన్స్ ఇవి. బట్ నవ్ డేస్ ఆ లైన్స్ డెడ్లీ ట్రాప్ గా మారినాయి. ఇప్పుడు అందమైన అమ్మాయిలు ఎవ్వరూ ఉత్తరాలు రాయకపోవచ్చు, కానీ డేటింగ్ యాప్స్ లో వాళ్ళు చేస్తున్న చాటింగ్లే మీకు యమ డేంజర్ గా మారుతాయి. స్వీటీ హాటీ అంటూ వాళ్ళు పెట్టే ఫోటోలే మీ కొంపల్ని ముంచుతాయి. వాళ్ళ సెక్స్టార్షన్ తో మీ బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అవ్వడమే కాదు, మీ జీవితమే జెండుబామ్ అయ్యే ఛాన్స్ ఉంది. బీ కేర్ఫుల్. అమెరికా తర్వాత డేటింగ్ యాప్స్ ఎక్కువగా వాడుతున్న దేశం మనదే. మన దేశంలో దాదాపు 8.5 కోట్ల మంది ఏదో ఒక డేటింగ్ యాప్లో యూజర్గా ఉన్నారట. ఇందులో 65% మంది 18 నుండి 30 ఏళ్ల లోపు వాళ్ళే ఉన్నారట. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రో సిటీస్తో పాటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్ లాంటి టౌన్స్లో కూడా ఎవ్రీ ఇయర్ 30% మంది కొత్తగా డేటింగ్ యాప్స్లో జాయిన్ అవుతున్నారు. ఒక సర్వే ప్రకారం డేటింగ్ యాప్స్లో ఉండే ప్రతి 10 ప్రొఫైళ్లలో 4 ప్రొఫైల్స్ ఫేకే అంట. ఈ ప్రొఫైల్స్ చూడడానికి మస్తు కలర్ఫుల్గా ఉంటాయి. ఒక బ్యూటిఫుల్ గర్ల్ పిక్తో మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తాయి. హాయ్ బంగారం అంటూ మీతో గంటలు గంటలు చాట్ చేస్తూ మీరు ఫుల్గా బక్రా అయ్యారని కన్ఫర్మ్ చేసుకున్నాక ఐ వాంట్ సీ యూ డార్లింగ్ అంటూ వీడియో కాల్ చేస్తారు. కాల్ లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తే ఇక ఆ రిలేషన్ అక్కడితో ఎండ్ అవుతుంది. కానీ కట్ చేయకుండా లిఫ్ట్ చేశారే అనుకుందాం, అదర్ సైడ్ ఒక అమ్మాయి న్యూడ్గా కనిపిస్తుంది. మీ ఎమోషన్స్తో ఫుట్బాల్ ఆడుకుంటుంది, రెచ్చగొడుతుంది. ఆ క్షణంలో టెంప్ట్ అయ్యారా, మీ పని గోవిందా గోవిందా. అట్రాక్షన్తోనో ఆయాసంతోనో బట్టలు విప్పినా లేదంటే గలీజ్ ఏమైనా చేసినా ఆ వీక్ మూమెంట్స్ని అవన్నిటిని రికార్డ్ చేసుకుంటారు. నెక్స్ట్ మినిట్ ఆ వీడియోని మీకే 4Kలో పంపి సెక్స్ట్రాక్షన్ స్టార్ట్ చేస్తారు. డబ్బులు ఇవ్వకపోతే నీ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరితో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఆ న్యూడ్ వీడియో పంపుతామని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తారు. డబ్బులు ఇస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా అనుకోవద్దు. మనీ పంపిన మరో నిమిషం నుంచే అంతులేని నరకం అనుభవిస్తారు. ఇప్పుడు ఇంకో టైప్ చీటర్స్ గురించి చెప్తా వినండి. కొన్ని ఫేమస్ యాప్లు కొంతమంది అమ్మాయిలను హైర్ చేసుకుంటాయి. వాళ్ళు మీతో ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకునేలా చేస్తారు. అమ్మకు ఆపరేషన్ అయింది, నాకు జాబ్ పోయింది, అర్జెంటుగా హెల్ప్ కావాలని కన్నీళ్లు పెట్టుకుంటారు, మిమ్మల్ని కరిగిస్తారు. ఇలాంటి డిజిటల్ ట్రాప్ లో పడకుండా ఎలా ఉండాలనుకుంటున్నారా? చాలా సింపుల్ బ్రౌస్. ముక్కు ముఖం తెలియని వ్యక్తులకు ఇంటి అడ్రస్లు, ఆఫీస్ డీటెయిల్స్, పర్సనల్ ఫోటోలు అస్సలు పంపకండి. అన్నోన్ పర్సన్స్ తో వీడియో కాల్స్ మాట్లాడకండి. ఒకవేళ మాట్లాడాల్సి వస్తే మీ ఫోన్ కెమెరాను టేప్తో కవర్ చేయండి. డబ్బులు అడిగితే బ్లాక్ చేసేయండి. తక్కువ అమౌంటే కదా అని పంపకండి. మీ గాచారం బాగలేక ఒకవేళ ట్రాప్లో పడితే టెన్షన్ పడద్దు. 1930కి కాల్ చేయండి లేదా cybercrime.gov.in లో కంప్లైంట్ చేయండి. ఈ టిప్స్ బాయ్స్కి మాత్రమే కాదు, గర్ల్స్కి కూడా అవసరమే. ఎందుకంటే వీడియో కాల్స్, సెక్స్టార్షన్తో మగాళ్ళు ఎక్కువగా మోసపోతుంటే మ్యాట్రిమోనియల్ యాడ్ డేటింగ్ స్కామ్లతోటి ఆడవాళ్ళు ఎమోషనల్ అండ్ ఫినాన్షియల్ ట్రాప్లో పడుతున్నారు. అయినా మన పిచ్చి కానీ ఫోన్లో ఎక్కడైనా ప్రేమ ఉంటుందా? అవతలి వాళ్ళు ఎవరో తెలియకుండానే రిలేషన్ క్రియేట్ అవుతుందా? డిజిటల్ వరల్డ్లో ఉండేది ఓన్లీ చీటింగే, లవ్ గానే కాదు. సో డేటింగ్ యాప్స్ యూజ్ చేసేటప్పుడు భద్రం. బీ కేర్ఫుల్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.